అంటే పదేళ్లలో ఇదే తొలి అధికారిక భేటీ అనుకోవచ్చు అంటారా? యా ఎగ్జాక్ట్లీ మీరు అన్న వర్డ్ అయితే కనుక, ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఏం చెప్పలేదు. 30 సార్లు కూర్చుండ్రు, వాళ్ళు 19లో కూర్చున్నారు, 20లో కూర్చున్నారు, 21లో కూర్చున్నారు, 22లో కూర్చున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశం మీద విజయవాడలో కూర్చోవడం, ఇక్కడ కూర్చోవడం, అక్కడికి ఇక్కడున్న ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో రొయ్యల కూర చేపల పులుసు తినేసి బాగుంది, రాయలసీమ రతనాలసీమ చేస్తాడు. ఇక అవి తప్ప బయటికి పెద్దగా ఏమీ ట్రాన్స్పరెన్సీ లేకుండే. అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అంకెలు సంఖ్యలు ఎక్కడ బయట పెట్టలే. సో మన అనుకున్న ప్రకారం 58-42 అది కూడా ఏమీ ఎక్కడ బయటికి రాలేదు. సో అట్లాంటి తరుణంలో ఇవాళ ఏది మాట్లాడినామో అన్నీ కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది గౌరవ మంత్రులందరూ కూడా. సో అటువైపు వాళ్ళైనా ఇటువైపు వీళ్ళైనా ఏం చర్చ చేసిండ్రు అనేది, ఎందుకంటే ఇవాళ రాష్ట్రాలు ఎదురు చూస్తూ ఉన్నాయి, తద్వారా దేశం అంతా కూడా చూస్తుంది అంటే ఏం జరుగుతున్నాయి ఇక్కడ ఈ రాష్ట్రాలలో అని. సో అట్లాంటి టైంలో వాట్ హ్యాపెండ్ అనేది చెప్పిండ్రు. అక్కడ అంతకుముందు గతంలో ఎప్పుడు కూడా ఈ కల్చర్ లేదు. గడిచిన 10 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ కూడా దీని మీద చర్చించడం అనేది ఎక్కడ చెప్పలేదు. సో ఇప్పుడంతా కూడా వాళ్ళందరూ కూడా మీకు ఆల్రెడీ లైవ్స్ ఇచ్చి ఉంటారు అక్కడి నుంచి ఏం జరిగింది అనేది కూడా. సో అది దట్ ఈస్ లైక్ గుడ్ థింగ్, వెల్కమింగ్ డిసిషన్ అని చెప్పొచ్చు.